ఒక్క మంచి పని చేశారు. ఒకటి, 2 సంవత్సరాల క్రితం ఓ ఘటన జరిగిందని కల్పించి ఆ కేసు ఇప్పుడు బుక్ చేశారు. కానీ దానికి నేను తెలుగుదేశం నాయకులకి, స్థానిక పోలీసులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకు తెలుసా? రేపు 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ కడతాం ప్రతి పోలీస్ స్టేషన్ లో. కొంతమంది సిఐలు అయిపోతుంది 2 ఏళ్లు మేము దుమ్ము దులుపుకున్నాం, సంపాదించుకున్నాం, కొంతమంది నాయకుల్ని కొట్టాం, తెలుగుదేశం నాయకులు ప్రమేయం పొందాం అనుకుంటున్నారు. మొట్టమొదటి ఎఫ్ఐఆర్ అయ్యేది మీ మీదే. అదే పోలీస్ స్టేషన్ చూపెట్టారు కదా దారి. ఇంతకుముందు ఎప్పుడు జరిగితే అప్పుడే కట్టాలేమో అనుకునేవాళ్ళం మేమందరం. 2 సంవత్సరాల క్రితం జరగని కేసుకు మీరు కేసు కట్టించారు. మేము రేపు 4 సంవత్సరాల తర్వాత ఎవరెవరినైతే పోలీసులు కొట్టారో, అది సిఏ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళ పోలీస్ స్టేషన్ లోనే వాళ్ళకి కట్టిస్తాం, అక్కడే అరెస్ట్ చేసి చూపెడతాం రేపు జగన్మోహన్ రెడ్డి గారి చేత. ఇప్పటికే ఆయన మాట ఇచ్చాడు, ఎవరైతే ఇటువంటి ఘటనలు చేశారో వాళ్ళ మీద రేపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది. అవసరమైతే ప్రత్యేక కోర్టు పెట్టి, ఎందుకంటే అధికారులు, ఒక మానవులు వాడు తప్పు చేశాడంటే అది వేరే, ఓ చిన్నవాడు తప్పు చేశాడంటే సరే, కానీ అధికారులే తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడేటట్టు